ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందా లేదా? సో దీని ప్రకారం చూస్తే 2004 తీర్పు ప్రకారం రాష్ట్రాలకు అధికారం అయితే లేదు. సో దీని విషయాన్ని డిస్కషన్ చేయడం కోసం మళ్ళీ సుప్రీంకోర్టు ఒక బెంచ్ ని ఏర్పాటు చేసింది 7 సభ్యులతో కలిపి. ఎందుకంటే పంజాబ్ రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ ఉండటం కారణం. పంజాబ్ వాల్మీకి మజాబ్ సిక్ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ తీసుకొచ్చింది 2006లో. దీన్ని సవాల్ చేస్తూ కొంతమంది 2010లోనే హైకోర్టుని రీచ్ అయ్యారు. తర్వాత కొంతమంది పిటిషన్ వేశారు. చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులోని సుప్రీంకోర్టు అయితే ఓన్లీ పార్లమెంట్ కి అధికారం ఉంది వర్గీకరణ విషయంలో అని చెప్పింది. పంజాబ్ హర్యానా వ్యతిరేకంగా చేశాయని హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది రాజ్యాంగంలో 14వ అధికరణ ఆర్టికల్ 14 కూడా భంగం కలిగిస్తుందని వీళ్ళు పేర్కొన్నారు. దీని మీద తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రజెంట్ సీనియర్ అడ్వకేట్ వివేక్ టంకాన్ అయితే నియమించారు ఎస్సీ వర్గీకరణపై. సో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో మన రాష్ట్ర తరఫున అతను వాదనలు వినిపిస్తాడు అనమాట. ఇతను చెప్పిన మ్యాటర్ని బట్టి తర్వాత మనకి రిజల్ట్స్ వస్తుంది. అది సంగతి. మరి ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.